ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ టీమ్ బాగా వర్క్ చేశారు, చాలా బాగుంది. విజువల్ ఫ్రీక్ మేకప్ కొరటాల శివ విజువల్స్ అన్ని ప్రతి ఒక్కరు మంచిగా చేశారు, ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ. మెయిన్లీ ద క్లైమాక్స్ వాస్ అరాచకం. ఎర్ర సముద్రం కనబడుతుంది అంతే, ఏం లేవు చూడాలి. నో క్లైమాక్స్ ఇస్ బిగ్ ప్లేస్, ఎందుకంటే అదే కదా పార్ట్ టూకి తీసుకెళ్లేది. ఫస్ట్ హాఫ్ ఒకటే ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, క్లైమాక్స్ అది కావాలని పెయిన్ అనిపిస్తుంది కానీ మాకైతే ఇక్కడ అలా అనిపించింది. వీఆర్ థ్రిల్లెడ్ విత్ వాట్ ఎవర్ ద టైం డ్యూరేషన్ దే హావ్ గివెన్. ఇట్స్ ఎ గుడ్ మూవీ, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. సైఫల్ గా చెప్పనవసరం లేదు, ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక అలాగే మూవీ చాలా ఉంది లాస్ట్ లో. అంటే మొత్తం బిల్డ్ చేసుకుని వస్తారు స్టార్టింగ్ స్టోరీ, లాస్ట్ కే స్టోరీని మొత్తం విడుస్తారు. మంచి బాగుంటది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్విస్ట్ రివీల్ చేస్తారు, ఆ ట్విస్ట్ క్రేజీ ఉంటది, మంచి వర్కౌట్ అయిపోతారు మొత్తం ఆ ట్విస్ట్ కి అయితే. కొంచెం బాబుల్ చూసినట్టు మస్తు పాట ఫైట్ బీజం అయితే కేక్ ఇట్లా కరెక్ట్ టైం లో వచ్చాయి, ఒకటి కూడా ఓవర్ కాలేదని అనిపించింది. 6 years ఎన్టీఆర్ కమల్ హాసన్ లాగా యాక్టింగ్ చేసిండు. కమల్ హాసన్ కూడా గుర్తొస్తాడు ఎన్టీఆర్ ని చూస్తుంటే. మీకు కమల్ హాసన్ అంటే మేము కమల్ హాసన్, నిజం కమల్ హాసన్ కాదు, అర్థమై ఉంటుంది. ఆడియన్స్ లో లోపం ఉందా లేకపోతే మన వాళ్ళు కథ తీసలేరా అనేటువంటి చిన్న సందేహం ఉంది. ఈ రోజు నేను చూసా దేవరా సినిమా, దాంతో క్లియర్ అయింది. ఇక్కడ ఎక్కడ లోపం ఉంది అని అంటే ఆడియన్స్ లోపం ఉంది. ఎందుకు అని అంటే మన వాళ్ళు ఎంతసేపు మా సినిమాలు తప్ప ఒక క్లాస్ సినిమా చూసేంత ఇది లేదు, మెచ్యూరిటీ రాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాలీవుడ్ తీసుకోండి, క్లాస్ సినిమాకున్న ఆడియన్సే వేరే ఉంటారు. అండ్ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఓకే కథ మనం చెప్పుకున్నాం, వాట్ ఈస్ ద స్టోరీ ఏంటంటే మారణాయుధాలని ఒడ్డుకు తేవాలా లేకుంటే సముద్రంలో వదిలేయాలనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో తండ్రి చనిపోయాడా లేకుంటే కొడుకు చంపేశాడా లేకుంటే కొడుకు పుట్టుకొని వచ్చాడా అనేటువంటిది ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది కూడా చెప్పేస్తే మళ్ళీ సస్పెన్స్ రివీల్ అవుతుంది, థియేటర్కి ఎవరు ఓడు, అర్థమైందా? మళ్ళీ 200 కోట్ల కలెక్షన్ రావు. సో ప్రాంతీయ పరంగా కలెక్షన్ బాగానే చేస్తుంది. అండ్ ఓవరాల్గా ఎందుకు నెగిటివ్ రివ్యూమర్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. సినిమా బాగాలేదు అది అని చెప్పేసి. సినిమా బాగాలేకపోతే నాకు మొన్న సినిమా నచ్చలే, గుర్తం కూర్చొని తెగేసిన అయితే ఇప్పుడు అనవసరం కదా అది. ఏదో నాకు అర్థం కాలే. చాలా మంది అంటున్నారు సినిమా బాగాలేదని. ఇప్పుడు సినిమా నుంచి వచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి పోతుంది, అది పెద్ద ద్రోహం అది చేసినాం. ఓవరాల్ గా నాకు తెలిసి ఇంతమందికి అదృష్ట తర్వాత ఒక బెటర్ క్యారెక్టర్ ఏది అని అంటే ఎన్టీఆర్ గారికి ఇది. కొంతమంది నెగిటివ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్నారు, మీరేమంటారు? ఫ్యాన్స్ లేదు, ఏసీ లేవు, అవన్నీ ఏంటంటే ఓడోడు చెప్పినాడు ఒకడు ఎన్టీఆర్కి యాక్టింగ్ రాదు, వానికి యాక్టింగ్ రాదు అని గుడ్డు కొట్టించాడు చూడు. యాక్టింగ్ రాకపోతే ఈడున్నారా, ఇది సినిమాలు తీసినారా మాట విషయం చెప్తా. అవును, ఆ సినిమా పోతే కూడా ఏమైనా ఒరిగేది ఉందా? మీకు ఏమైనా వేరే ఆప్షన్ ఉందా? మీకు టైంపాస్ కాదు థియేటర్ రావాల్సిందే. ఆ సినిమా ఎట్లా ఉండి చూడాల్సిందే, అర్థమైందా? దానికి ఎందుకన్నా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది, అర్థమైందా? ఇప్పుడు నాకు చూడాలనిపించింది, తెల్లజామున 1 గంటలు లేచి కూర్చున్నా, రివ్యూ వెళ్ళిన దూల వచ్చింది, రివ్యూ ఇచ్చి రివ్యూ ఇస్తున్నా. ఇది ఎన్టీఆర్ లుక్ నిజంగా అమ్మా అదుర్స్ కాదు మనకు ప్రీవియస్ ఓకే లుక్ అయితే బ్రహ్మాండంగా ఉంది, చెప్పనీకి రావట్లే, కంపారిజన్ చేయడానికి రావట్లే. సో ఇంకోటి చూశాను నేను అక్కడ, ఏదది గూగుల్లో కొన్ని అదే నెట్లో యూట్యూబ్లో కొన్ని చూసా. ఆంధ్ర వాళ్ళ తర్వాత హిట్ అని, శక్తి తర్వాత డబుల్ హిట్ అని. ఇవన్నీ కాదు, నిజంగా ఒక మైండ్ సెట్ రండి, సినిమా కరెక్ట్గానే ఉంది. ఇందులో ఫ్యాన్స్ ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా చెప్తున్నాం, వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. సినిమా మటుకు బాగుంది. స్టోరీ ఎలా ఉంది అర్థమైందా? ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందా మెయిన్ బలం ఏం తెలుసా? ఫస్ట్ హాఫ్కి బలం ఏం తెలుసా? ఒక క్యారెక్టర్ 2 విధాలుగా మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ ఉంటుందా? అది ఒకవేళ అది లేకపోతే నిజంగా మీరు చెప్పింది రైట్ అవుతుంది. సో దానికి అది సొరచాప కొద్దిగా తగ్గింది అనిపించింది నాకు. మన రాజమౌళి కూడా వస్తూ సొరచాప తీసుకుని వచ్చారు, కాకపోతే ఆయన సొరచాప కొద్దిగా పెద్ద తీసుకుని వచ్చారు, నాకు క్వాలిటీ తగ్గింది. బహుశా ఈ మధ్య కల్తీ అయిందేమో అది కూడా. ట్రిపుల్ తర్వాత చాలా రోజులకి మళ్ళీ వెండితెరపైకి వచ్చారు, ఏ విధంగా? ఎవరు? మన ఎన్టీఆర్ గారా? బాగుంది అన్న సినిమా, లుక్ చూసి ఒకసారి. ఆయన ఇంకో విషయం, ఆ రత్నగిరిలో వాళ్ళకంటూ ప్రపంచానికి దూరంగా బతుకుతారని అంటారు. ఆయన ఆ విగ్రహం నుంచి వచ్చి నాకు అర్థం కాలే. 2 మిస్టేకులు. మురళీకృష్ణ 20 ఏళ్ల తర్వాత ఒకలాగా ఉంటాడు, 20 ఏళ్ల తర్వాత కూడా ఒకలాగా ఉంటాడు. అది కాదు కదా జోగులమ్మ, అది కూడా సేమ్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ఒక కన్సెంట్మెంట్ ని దొబ్బేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ చూడాలా, గంభీరమైన యాక్షన్ ఉంటుంది. బట్ అదే సొరచాప తీసుకువచ్చేటప్పుడు ఎన్టీఆర్ యాక్షన్ సరిగ్గా లేదు. అది ఎట్లుంటుంది అంటే యాక్టింగ్ అది మరి ఎందుకు ఆయన కొరటాల శివ అది కావాలని మాలాంటి ట్రోలర్స్కి ఒక ఎరగా చేసినాడా అనేలా అనిపించింది అది. ఆ తర్వాత మిగతా అంతా ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. కొద్దిగా కండ పట్టింది, దేవరా అనేటువంటి క్యారెక్టర్ కండ తగ్గింది. ఇది మన చిన్నోందేమో కండ పట్టింది. ఎన్టీఆర్ కి యాంటీ ఫ్యాన్స్ లేరే,
does he have any anti fans? నెగిటివ్ ట్రోల్సా? నెగిటివ్ ట్రోల్స్ పోతండి, వాళ్ళ పాపన వాళ్ళు పోతారు, మనకి ఎందుకు దాని గురించి ఏమన్నా. ఇప్పుడు నెగిటివ్ ట్రోల్ చేసేవాడు ముందుకొచ్చి చేస్తే ఒకలాగా ఉంటుంది, అవునా? నెగిటివ్ ట్రోల్ చేసినా పాజిటివ్ ట్రోల్ చేసినా ఆయనకంటూ సినిమా కలెక్షన్ ఆయనకు వస్తుంది. ఓకేనా? సినిమా మటుకు బాగుంది అన్న. సినిమా చూస్తుంటే మాత్రం దేవరా సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక జూనియర్ అంటే ఒక సింహం చూసినట్టు అనిపిస్తుంది అన్న. ఆ మళ్ళీ ఒక సింహం ఎట్లా వస్తుంది బోన్లో కానీ బయటికి ఎట్లా వెళ్తుంది, ఎన్టీఆర్ జూనియర్ అంటే అట్లా చూపించేసిండు. యాక్టింగ్ ప్రకారం చూసుకున్న, డ్యాన్స్ ప్రకారం చూసుకున్న దుమ్ములు వేసిపోయింది అన్న చెప్పాలంటే. ఫస్ట్ డాడీ తండ్రి క్యారెక్టర్ చేస్తాడు, ఆ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేసిండు అన్న. అంటే ఆ క్యారెక్టర్ చూస్తున్న మాత్రం మైండ్ బ్లో అన్న. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఇప్పటిదాకా మనం చూడలేం. అంటే ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ లుంగి కట్టడం కానీ, అండ్ ఇప్పటిదాకా మనం చూడలేం అట్లా ఎన్టీఆర్ని. ఒక కొత్త జూనియర్ ఎన్టీఆర్ని చూసినాం మనం. ఇలా ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే మనం ఫైట్స్ ఒకటి పడవలకి ఫైట్స్ అవి దోసుకుపోవడము, ఆ ఫైట్స్ లోపల పోయి ఫైట్స్ చేయడం కానీ, సైఫ్ అలీ ఖాన్ దుంకడము, అందులో ఫైట్స్ కొట్లాడము, దొంగతనం చేయడం, అది ఒక కొత్త రకం చూపించింది, ఒక డిఫరెంట్గా చూపించింది. సాంగ్ వచ్చి ఫస్ట్ సాంగ్ మీద మాత్రం దుమ్ములు వేపేసిన. అరే ఏం చేసిన డ్యాన్స్ మాత్రం మళ్ళీ నాకు మెగాస్టార్ కనిపించిన డ్యాన్స్ చేస్తుంటే. స్టెప్స్ మాత్రం ఇచ్చి పడేసిన. ఫస్ట్ తండ్రి క్యారెక్టర్లో ఉంటుంది పాట ఉంటానా ఊరు దేవుని దగ్గర, ఆ పాట మీద మాత్రం డ్యాన్స్ మాత్రం దుమ్ములు వేపేసిన. అనిరుద్ధి మ్యూజిక్ మనం అనుకోదు, ఇలా ఒక దేవిశ్రీ ప్రసాద్ కొట్టినట్టు మ్యూజిక్. అంటే అలా అనిపిస్తుంది మనకి మ్యూజిక్. అంటే ఆయన బాగానే కొట్టిన మ్యూజిక్. అంటే మనకు ఆ మ్యూజిక్ చూస్తుంటే మనకు ఒక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లెక్క అనిపిస్తుంది. యాక్చువల్లీ విజువల్ ఫ్రీక్ బ్రో, చాలా బాగుంది. అండ్ ఏంటంటే మనకి గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. యాక్చువల్గా ట్రైలర్లో ఏదైతే బాగాలేదని కామెంట్స్ ట్రోల్స్ చేశారో, విఎఫ్ఎక్స్ టీమ్ చాలా ఎఫర్ట్ పెట్టేసి మళ్ళీ వాటిని రీడూ చేశారు. ఓవర్ నైట్స్ బాగా కష్టపడి మంచి అవుట్పుట్ ఇచ్చారు బ్రో. యాక్చువల్లీ ఇదైతే విఎఫ్ఎక్స్ హిట్ అంతే. యాక్చువల్గా డబుల్ యాక్షన్ అయితే కొత్త ర్యాంప్ వరా బ్రో. దేవరా ఒక హైప్ ఇస్తే వరా దాని కంక్లూజన్లో ఎండ్ మామూలు చేయలే. యాక్షన్ అయితే మనకి ఇప్పుడు సాంగ్ ఉంటుంది కదా చుట్టమల్లే బ్రో, చాలా బాగుంది బ్రో. విజువల్ ఫ్రీ ఏంటి బ్రో? లేదు బ్రో, ఆ సెకండ్ పార్ట్ లో ఉంటది, చూస్తారు అందరూ దాని గురించి కూడా. ఇప్పుడు ఆఫ్టర్ అయితే ఇప్పుడు చనిపోయింది కదా వరా, మరి ఏం చేస్తుంది ఆమె? స్టోరీ ఉంటుంది దానికి కూడా సెకండ్ హాఫ్ లో. బాగా చేసింది బ్రో. నెక్స్ట్ పార్ట్ 2 లో సైఫ్ అలీ ఖాన్ ఏం చేస్తాడు అనేది చూడాలి కదా. అంటే బాహుబలి ఇలా ఉన్న ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే మాత్రం సస్పెన్స్ అయితే బాహుబలిని క్రియేట్ చేస్తుంది.